వాళ్ళది కూడా అడుగుతా వాళ్ళది వాడు డబ్బులు పడ్డోంది పిలిపియమన్నాను. వాడు ఇప్పుడు ఉంటాడు, పోయి అతనితో కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడు మీ దగ్గర మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు తెలియకుండా మీ నలుగురు పేరు మీద, ఆమె పేరుతో పాటు మీ నలుగురు పేరు మీద డబ్బులు మీకు తెలియకుండా, మీ సంతకాలు లేకుండా 4 లక్షల రూపాయలు లోన్ పెట్టిర్రు. ఆ వచ్చిన డబ్బులు మీకు తెలియకుండానే ఆమె అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంది, వివోఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంది. దానికి వివోఏ చెప్తున్నది ఏంటంటే మన సీసీ తర్వాత సీసీతో పాటుగా శ్రీనిధి మేనేజరు చెప్పినందుకే అట్లా జరిగిందని ఆమె చెప్తున్నది. ఆ చెప్పినా కూడా వాళ్ళ తప్పే, వాళ్ళు సహకరించిన వాళ్ళ ప్రమేయం ఉన్న వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఆ డబ్బులు ఈ అకౌంట్కి అయితే పోయినట్టుగా మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అకౌంట్లోకి వెళ్ళి 5 లక్షల నుంచి 3 లక్షలు ఒకరి అకౌంట్కు, 2 లక్షలు ఇంకొకరి అకౌంట్కి పోయినాయి. అవి హోల్డ్ పెట్టిర్రు. ఆ హోల్డ్ కూడా ఎవరు పెట్టిర్రు? సీసీఏ హోల్డ్ పెట్టించిందని చెప్తుంది. అయితే మీరు పెట్టిరని మీరు అంటున్నారు. నేను మీరు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే మేమే వినండి, నన్ను చెప్పండి. ఇప్పటి వరకు నేను కంప్లీట్ చేయని రాగు. వాళ్ళు హోల్డ్ పెట్టించినామని వాళ్ళు అంటున్నారు. ఫైనల్గా హోల్డ్ పెట్టించిండు ఏందని తెలియాలంటే బ్యాంకుని అడగాలి. నేను బ్యాంక్ ఆయనను కూడా అడుగుతా. బ్యాంక్ ఆయనను కూడా అడిగితే బ్యాంక్ ఆయన హోల్డ్ పెట్టించింది మీరా వాళ్ళ అనేది తెలుస్తుంది. డబ్బులు అయితే అకౌంట్లో 2 హోల్డ్లో ఉన్నాయి. ఈ నిర్లక్ష్యానికి ఇట్లా జరిగిన దానికి పూర్తి బాధ్యత వివోఏ. ఆమె మీద ఆమె బాధ్యురాలని తేలింది. శ్రీనిధి మేనేజర్ వీళ్ళది కూడా పాత్ర ఉన్నదని తేలింది. మళ్ళీ కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాము. ఇప్పుడు దీనికి జరిగిన దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద వివోఏతో పాటు బాధ్యులైనటువంటి శ్రీనిధి మేనేజరు సీసీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీకు న్యాయం జరుగుతుంది.